ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఓహోహో పిల్లలకి ఓటాకు లేదనా? నమ్ముకోండి నమ్ముకోండి. డిపిటి అంటే దోచుకో పంచుకో తినుకో. దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఈ రోజు మన రాష్ట్రాన్ని మద్యంతో వచ్చిన రెవెన్యూతో నడుపుతున్నాడు జగనన్న గారు. మరి తీరా ఎన్నికలప్పుడేమో జగనన్న గారు మద్యపాన నిషేధం, నేను 5 ఏళ్లలో మద్యపాన నిషేధం చేస్తాను. ఇప్పుడు అలా అంటున్నారు. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. మద్యపాన నిషేధం చెయ్యకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అన్నాడు కదా. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా వచ్చాడంటే పెద్ద తలనొప్పరా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? Give me an example of a possible course that you think could be offered. Computers, what would be offered? ఇంటెలిజెంట్ ఫెలో. See for instance, చెప్పు. భగవంతుడా, అదే ప్రశ్న. ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు నువ్వు? అలా ఉన్నాడు మనకి, భయపడక. సరే ఆలోచించి చెప్పు. see for instance, say BCom for instance, or తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఓకే, సెకండ్ అండి. I want to నిలదీసిఫై. ఒక కేజీ చెప్పు. ఉల్లిగడ్డ. పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏంటి సార్ అది? పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. ముఖ్యమంత్రికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా మీకు ఈ కష్టాలు వచ్చేటివి కాదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? బంగాళాదుంపలకి ఉల్లిగడ్డలకు డిఫరెన్స్ తెలియని ముఖ్యమంత్రి. నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఒక కేజీ ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. అదే ఐ మీన్ సమస్య ఏంటని. తప్పుడు పనులు చేయడం తప్ప ఏమీ తెలియని ముఖ్యమంత్రి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయింది.